చూడండి, మనం కూడా బలమైన వాటిని చూసినప్పుడు భయపడొద్దు. మనం కూడా మన ముందు అడ్డుగోడలుగా ఉన్నటువంటి ఎటువంటి గట్టివి ఇవి తొలగిపోవు, ఇది కాదు, ఈ సమస్య పడిపోదు, ఈ సమస్య తీరదు, ఇక ఈ పరిస్థితి నుంచి బయటపడలేము అనేసి మనం అనుకుంటాం చూసారా. అలాంటి వాటి ముందు మన చేతుల బలము పనిచేయదు. వాటిని పడగొట్టడానికి ఏం పని చేయదు చెప్పండి? మన చేతుల బలము పనిచేయదు, మన జ్ఞానము పనిచేయదు. కొన్నిసార్లు మన నోరు కూడా వాటిని పడేయాలంటే పనిచేయదు. దేవునికి స్తోత్రం. కొంతమంది అనుకుంటారు, ఒకటి మాట్లాడినప్పుడు ఇంకా 2 మాట్లాడితేనేగా సమస్యకు పరిష్కారం వచ్చేదంటారు. అట్లా రాదు, ఇంకా గొడవ ఎక్కువైతుంది. నీ నోరు పనిచేయదు అవి పడగొట్టాలంటే. వింటున్నారా? లేకపోతే నీకున్న జ్ఞానము పనిచేయదు. ఆ బలమైనటువంటి సమస్య, బలమైన ఆటంకాన్ని ఎదిరించాలంటే ప్రభువు చెప్పినట్టుగా ఆయన సన్నిధిలో కేకలు వేయగలిగినట్లయితే మనం ఖచ్చితంగా వాటిని అధిగమించగలం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.